మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ముందుగా అభయ టీవీ వారి ఒక మంచి మాట. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కిలాగే ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవటమా లేక పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటమా అనేది నీ చేతుల్లోనే ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాస్యా నందిత అకాల మరణం పలువురిని ఎంతగానో కలిచివేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత తదితర నాయకులు ఆమె మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ నందిత తండ్రి సాయన్న గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థులవ్వటం, అదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణించడం అత్యంత విషాదకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టా రిజిస్ట్రేషన్ కార్యక్రమం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంగ్రామంలో మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు నాయుడు భార్య వారు సిద్ధంగా లేరంటున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో ఓటే లేనివారు దోచుకునేవారే బాబును సమర్థిస్తున్నారని విమర్శించారు. మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు, కలిసి పోరాడే అంశాలపై చర్చ జరిగిందని, కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యం, ఉమ్మడి కార్యాచరణ సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయని, రాష్ట్రానికి మేలు జరగాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని తెలియజేశారు. శ్రీశైల దేవస్థానం పరిపాలనా భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలను ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామన్నారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపామని తీర్మానించారు. శ్రీశైలంలో భక్తుల స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారని, కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం వాణిజ్య సముదాయానికి 8,60,00,000కు ఆమోదించామన్నారు. వీటితో పాటు సుండిపేటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహానికి నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం 15 కోట్లుగా ఆమోదించారు. శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు తీర్మానించారు. అలాగే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లుగా వారు తెలియజేశారు. ఈ స్టూడెంట్స్ మీట్ అనేటువంటి ఒకప్పుడు విద్యార్థులు, పూర్వపు విద్యార్థుల యొక్క విఆర్ఎస్ అండ్ వైఆర్ఎల్ గొప్పగా గర్వపడేటువంటి కాలేజీ మనందరం చదువుకున్నటువంటిది. అటువంటి కాలేజీలో మనం ఉండి ఈ స్థాయికి, ఎందుకంటే మేము గంట వెరీ స్మాల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ, వెరీ స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం అంటే
మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఒక పక్క చదువుతూ ఒక పక్క పొలం పని చేస్తూ కష్టపడి ఈ స్థాయికి రోజు రావటం జరిగింది. ఎందుకంటే చాలా మంది తెలియదు, మేమంతా హై ఫ్యామిలీయో లేకపోతే పెద్ద ఫ్యామిలీ అనుకుంటారు. వెరీ స్మాల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మా మా అందరికన్నా పానకాలరావు జమీందారు, అప్పట్లో పెద్ద ల్యాండ్ లార్డ్ మా పానకాలరావు. ఆ విధంగా మేము ఏంటంటే చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ స్థాయికి రావటం అంటే చాలా గర్వపడుతూ ఉన్నాం. ఆ విధంగా మనం ఫ్యూచర్ లో కూడా, ఎందుకంటే ఇక ఇట్లాంటి మీట్లు ఈ ఏజ్ లో కూడా అవసరం. ఇప్పటిదాకా లైఫ్ లో అందరం బిజీ అయిపోయాం. ఇప్పుడు ఫ్యామిలీలే కలుసుకోలేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఫ్యామిలీలోనే బ్రదర్స్ కలుపుకోలేనటువంటి సమాజంలో ఉన్నాం. కాబట్టి స్నేహానికి, కాలేజీ మెమరీస్ గుర్తుపెట్టుకునేటువంటి దానికి ఇటువంటి కలయిక చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి సెల్ ఫోన్ టీవీకి అంకితం అయిపోతా ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కూడా సమయం కేటాయించలేనటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈనాడు, మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఇటువంటి కలయికలు ఉంటే కొంత మేరకు ఒకరి మీద ఒకరికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట గ్రామీణ మండలం రాజాపేటలో తండ్రి సన్నిధి 10వ వార్షికోత్సవ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకులు ప్రభుత్వాన్ని నడిపించే వారికి ప్రజల పట్ల కనీస ప్రేమ, గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఉండాలని క్రైస్తవం కూడా అదే చెప్పింది. కానీ దురదృష్టవశాత్తుగా క్రైస్తవుడిగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ పాలనలో అవే కరువయ్యాయని విమర్శించారు. తండ్రి సన్నిధి ఈ ప్రాంతంలో ఉండటం చిలకలూరుపేటకు గొప్ప వరమని, లక్షలాది మంది ఇక్కడికి తరలివచ్చారంటే అది తండ్రి సన్నిధి బ్రదర్ షాలేం రాజు గొప్పతనమేనని, నీతి నిజాయితీగా అందించే దీవెనలతో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు ఈ నెల 28వ తేదీన చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. తెలంగాణలో వనదేవతల సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా 2వ రోజు గురువారం దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించగా 3వ రోజు శుక్రవారం లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మంత్రి శ్రీధర్బాబు వంటి ప్రముఖులు సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర పరిసరాలు భక్తుల జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు సమ్మక్క సారలమ్మ సందర్శనకు దర్శించుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు, తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు, మంచి పాడి పంటలు పండాలని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు
శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో అహర్నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు, శాసనసభ్యులు సీతక్క, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు అందరూ కలిసి ఈ జాతరను సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు, పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ మరియు మండల విద్యార్థి విభాగం ఏర్పాటు సందర్భంగా అనేక మంది యువకులు ఈ విభాగంలో చేరారు. ఈ విభాగ కమిటీ ఏర్పాటులో భాగంగా అధ్యక్ష కార్యదర్శుల సభ్యుల నియామకం జరిగింది. విద్యార్థి విభాగపు అధ్యక్షులుగా వినోద్, పట్టణ విద్యార్థి అధ్యక్షులు మదిరా రవితేజ, మండల విద్యార్థి అధ్యక్షులు చుండూరు గోపి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులుగా జలగం రామకృష్ణ, పెసర్లంక రమణ నియమితులయ్యారు. ఈ విభాగపు నాయకుల ప్రమాణ స్వీకారం సందర్భంగా సమాజ శ్రేయస్సుకు తమ వంతు సేవా సహకారాలను అందిస్తామని తెలియజేశారు. సోదరుడు మదిరి రవితేజ, అలాగే మండల విద్యార్థి అధ్యక్షులుగా సోదరుడు చుండూరు గోపి నియామకించి వాటితో పాటు వారి యొక్క కమిటీలో వివిధ హోదాల్లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మండలం అలాగే పట్టణంలో విద్యార్థులందరూ మీరు చేసిన మరి ఈరోజు ర్యాలీతో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనందరం కలిసి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యార్థి విభాగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత చూపించాల్సిన సమయం. పర్టికులర్గా నేను విద్యార్థి విభాగం అని ఎందుకన్నానంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ సిస్టంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడు అందరూ బాగా చదువుకోవాలి, ఆ బాగా చదువుకోవాలి అంటే ఆ పేదవాడు మంచి కాలేజీ చదవాలి అంటే ఆర్థిక అసమానతల వలన డబ్బులు లేక ఫీజులు కట్టలేక చదువుకునే స్తోమతని కోల్పోయి తండ్రితో పాటు పనికి పోతా వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో ఫీజు రీఎంబర్స్మెంట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివే విధంగా తీసుకొచ్చిన మహానుభావుడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలోకి వచ్చినాక పేదవాడి పిల్లవాడు, మధ్యతరగతి పిల్లవాడు, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీయే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాలకు సంబంధించి ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.